హలో అందరికీ. ఈరోజు మీ పిల్లల లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నారు? నేనైతే అరటికాయ ఫ్రై ఎందుకంటే పెడుతున్నానండి. ఇదే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే, దీని ప్రాసెస్ నేనైతే ఏమి చెప్పను, కానీ మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో దీని యూజెస్ ఏంటో చూద్దాం మనం. పచ్చి అరటికాయలో చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ వింటర్ సీజన్లో పిల్లలకి చాలా మంచిది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో మీ పిల్లలకి డెఫినెట్గా ట్రై చేయండి. పైగా చాలా ఈజీ ప్రాసెస్ ఇది. పచ్చి అరటికాయలో విటమిన్ B6 చాలా ఎక్కువ ఉంటుందండి. సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతుందంట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందంట. సో మీరు ట్రై చేయొచ్చు. వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పెద్దవాళ్ళకి. నెక్స్ట్ మీకు మార్నింగ్ లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. చాలామంది డైరెక్ట్గా ఫ్రై చేస్తారు, కానీ బాయిల్ చేసి ఇలా పోపు పెడితేనే చాలా మంచిదండి పిల్లలకి. ఎక్కువ ఆయిల్ పట్టదు. నెక్స్ట్ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేకుండా త్వరగా అయిపోతుంది. ఈ వింటర్ సీజన్లో నువ్వుల నూనె వాడటం చాలా మంచిదండి. పిల్లలకి కూడా చాలా హెల్దీ. సో మీరు డెఫినెట్గా నువ్వుల నూనెతో ట్రై చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.